ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకందరికీ శుభములు కలుగును గాక. మనము ఇంతకుముందు వాక్య భాగంలో చదువుకున్నాం కదా, దేవుడు మోషే గారిని కొండ మీదకి, ఆ సీనాయి పర్వతం మీదకి రప్పించి అన్నీ కూడా ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇలాంటి ఆజ్ఞలన్నీ చెప్పేసిన తర్వాత ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే, నిర్గమకాండము 25వ అధ్యాయము 10వ వచనం చూసుకుంటే, వారు తుమ్మకరతో ఒక మందసమును చేయవలని చెప్పాంట దేవుడు. ఇంక ఇవన్నీ ఆజ్ఞలు, మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, 6 దినాలు పనిచేసి 7వ దినము మందిరానికి రావాలి, తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని భావించము, తల్లిదండ్రులను సన్మానించము, ఇలాంటివన్నీ ఆజ్ఞలు. నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, దశంభాగం తీసుకుని, ఇలాంటివన్నీ చదువుకున్నాం కదా. మొత్తం చెప్పిన తర్వాత దేవుడు ఇక మందసం గురించి చెప్తున్నారంట. వారు తుమ్మకరతో ఒక మందసం చేయవలను, దాని మీద మేలిమి బంగారు రేగు పొదిగింపవలను, లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను. తర్వాత ఇక మందసం గురించి చెప్తున్నాడు దేవుడు. ఏం చెప్తున్నా అంటే, మీరు ఒక మందసం, ఒక తుమ్మకర్రతో ఒక పెద్ద మందసం అంటే ఒక చెక్క పెట్టలాగా అది చేయండి అన్నారంట. తర్వాత దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలను, లోపల వెలుపల దానికి పొదిగింపవలను. అంటే ఇప్పుడు మనం బయట బంకులు చూస్తున్నాం కదా, కొన్ని సోడా బంకులు, కూల్ డ్రింక్స్ బంకులు ఎలా ఉంటాయి అంటే, చెక్కతో చేసేసి ఒక బంకుని చేసి దానికి ప్రొటెక్షన్గా తడిచిపోకుండా, మరి వర్షం వచ్చినప్పుడు వర్షానికి ఈ ఎండకు అది పాడవకుండా దానికి ప్రొటెక్షన్గా రేకు వేస్తారు. రేకు వేసి దానికి సీల్ కొట్టి ఫిక్స్ చేస్తారు కదా, బయట నుంచి నీట్గా రేకు కనిపిస్తుంది. అలాగా దేవుడు ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ తుమ్మకర్రని, మరి కర్ర కూడా దేవుడు చెప్పాడు ఇక్కడ, తుమ్మకర్రతో ఒక మందసాన్ని చేసి మీరు, అంటే ఒక పెద్ద బాక్స్ని చేసి దాన్ని ఎలా చేయమని అంటే, దానికి బంగారు రేక్ అంట. ఇప్పుడు మనం బంకులకి ఎలా రేక్ కొట్టేస్తారు, ఫిక్స్ చేస్తారో, వాళ్ళు బయట మాత్రమే చేస్తారు. కానీ దేవుడు ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ ఈ బంగారు రేక్తో బయట లోపల కూడా నీట్గా దాన్ని ఫిక్స్ చేయమన్నా అంట. ఆ మందసంలో నేను నీకిచ్చు శాసనములు ఉంచవలను. ఇప్పటి వరకు దేవుడు ఏ శాసనం చెప్తున్నాడో అవన్నీ కూడా అందులో ఉంచాలి నువ్వు అని దేవుడు ఇక్కడ మొదటిసారిగా మందసం గురించి మాట్లాడుతున్నాడు. అలాగే మనము 32వ అధ్యాయం దగ్గర కొంచెం పైనుంచి చూస్తే, మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడి చాలించిన తర్వాత ఆయన తన శాసనం గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలుతో వ్రాయబడిన రాతి పలకలను ఆయనకిచ్చను. ఇవంతా మాట్లాడిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, 2 రాతి పలకలతో ఆయన వేలితో రాశాడంట ఆ 10 ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు దేవుడైతే ఏమేమి చెప్పాడు అప్పటి వరకు మోషే గారితో, అవన్నీ కూడా ఆయన వేలితో వ్రాసి వాటిని, ఆ పలకలను ఇచ్చాడంట మోషే గారికి. తర్వాత 32వ అధ్యాయం చూసుకుంటే, మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్ద కూడి వచ్చి, మరి దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు మోషే గారు. కొండపైకి ఎక్కిపోయి అక్కడంతా పొగ ధూమం లేచిందని మనం చదువుకున్నాం కదా. మరి దేవుడు దిగి వచ్చి వీళ్ళకి కనిపించట్లేదు కదా. వీళ్ళందరూ దేవుడు ఏం చెప్పాడు, కొంచెం దూరంగా ఉండాలి, ఆ పర్వతాన్ని ముట్టుకుంటే పశువులు కానీ మనుషులు కానీ చనిపోతారని చెప్పారు కాబట్టి వాళ్ళందరూ కొంచెం దూరంగా ఉన్నారు. మరి చాలా టైం అయిపోయింది, మోషే గారు అక్కడి నుంచి కిందకి రావట్లేదు, అక్కడంతా పొగగా ఉంది, ఏమి కనిపించినప్పుడు ఈ జనాలు చూసి వెయిట్ చేసి విసుగుడిపోయి అహరోను దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారంట. లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పి. ఏమంటున్నారు చూసారా, మోషే ఏమైపోయాడో, పైనుంచి మరి కిందకి రావట్లేదు, ఆ పొగలో మాకు దుమ్ములో ధూళ్ళో ఏమి కనిపించట్లేదు మాకు. మరి సో మమ్మల్ని ఐగుప్తులోంచి రప్పించిన దేవుడి కోసము ఒక దూడని మాకు, ఒక దేవతను చేయమంటున్నారంట. దూడ కాదు కానీ, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఆయన ఏమైపోయాడో తెలియదు, ఇక మేము ఇక్కడి నుంచి మమ్మల్ని నడిపించడానికి ఒక దేవత కావాలి మాకు అని అడిగారంట. మరి వాళ్ళంతకుముందు ఏం జరిగింది, ఆ పర్వతం కంపిస్తుంటే, అమ్మో మేము రాలేము, మాకు భయం వేస్తుంది, మేము దేవుడు తప్ప ఇంకెవరు, మేము యెహోవా దేవుడు తప్ప ఇంకెవరిని మేము నమ్మము అని అన్నోళ్ళు, ఇప్పుడు ఆయన రాకపోయేటప్పటికి ఇప్పుడు ఏమంటున్నారు, మోషే ఏమయ్యాడో మాకు తెలీదు, మేము ఇక్కడి నుంచి ఐగుప్తులోంచి రప్పించి ఇక్కడి నుంచి ప్రయాణించాలంటే మాకు ఒక దేవత కావాలని అహరోను దగ్గరికి వెళ్ళి చెప్పారంట. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను నా యొద్దకు తీసుకుని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులకు నా బంగారు పోగులను తీసి అహరోను వద్దకు వచ్చి, అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరతో రూపం ఏర్పరిచి దానికి పోత పోసి దూడగా చేశాను. చూసారా అహరోను, మరి మొదటి నుంచి మోషే గారితో కలిసి నడిచిన అహరోను కూడా
తమ్ముడు దేవునితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఏమైపోయాడని ఈ ఇజ్రాయేల్ అందరూ చెప్పినప్పుడు తను కూడా ఎంత పాపం చేస్తున్నాడు చూడండి. మీ చెవులకున్న మీ కుమార్తెలు మీ చెవులకున్న బంగారు పోగులు తీసుకొస్తే నేను ఒక దూడ చేస్తానంటున్నాడంట, ఒక రూపం చేస్తాను, ఒక దేవత మీకోసం చేస్తాను అని చెప్తున్నాడు చూడండి. మరి ఫస్ట్ నుంచి దేవుడు ఏం చేశాడు? మరి మోషే గారు, నేను నాలుక మందం గలవాడి అంటే నీతో పాటు నేను అహరోను పంపిస్తాను, అహరోను మాట్లాడతాడు, ఏం చేయాలో నేను నీకు చెప్తాను, అహరోనుకు చెప్పు, అహరోను మాట్లాడతా అన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు మరి ప్రతిదీ అద్భుత కార్యమని చూశాడు. ఎన్ని క్రియలు చేశారు వాళ్ళు చూస్తున్నారు. ఫరో రాజు దగ్గరికి వెళ్తున్నారు, మరి ఎన్ని చేస్తున్నారు. ప్రతి విషయంలో మరి దేవుడు ఈ మోషేతో మాట్లాడిన ప్రతి మాట అహరోనుకు తెలుసు. తను చెప్పాడు, తను చూశాడు. ప్రతిదీ ప్రత్యక్షంగా చూసిన అహరోను తమ్ముడు దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే అవన్నీ వదిలేసేసి కూడా తను ఏం చేస్తున్నాడంటే ఏమంటున్నాడు? మీరు మీ చెవులకున్న బంగారు తీసుకురండి, నేను దాంతో ఒక దూడను చేస్తానని దూడ చేశాడంట. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరు. వాళ్ళందరూ ఆ దూడకు సాగిలపడి, నువ్వే దూడ, నువ్వే దేవా, నువ్వే మమ్మల్ని రప్పించింది, ఐగుప్తు దేశంలోంచి రప్పించింది. మరి వాళ్ళు ఎన్ని అద్భుత కార్యాలు చూశారండి. వాళ్ళు ఎర్ర సముద్రం 2 పాయలుగా చీరిపోవటం చూడలేదా? వాళ్ళు మన్నాను తిన్నారు, పూరేళంగా దేవుడు ఎన్ని చేసినా కూడా మొత్తం మర్చిపోయి ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ ఐగుప్తులోంచి రప్పించింది ఈ దూడ అట. ఈ దూడ గురించి చెప్తున్నారు. ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ దేవుడు అనేది. అహరోను అది చూచి దాని ఎట్ట ఒక బలిపీఠం కట్టించాడు. ఇంకా అహరోను గారు ఏం చేశారంటే వెంటనే ఆ దూడకంట ఒక బలిపీఠం కల్పించాడంట. మరి అహరోను రేపు యెహోవాకు పండుగ జరిగిన చాటింపుగా మర్నాడు వారు ఉదయం లేచి దహన బలులు సమాధాన బలు అర్పించిరి. అప్పుడు జనులు తింటకును త్రాగటం కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇక దానికి వాళ్ళు మరుసటి రోజు బలులు అర్పించేసి శుభ్రంగా తిని తాగి డ్యాన్స్ వేయటం మొదలుపెట్టారంట బలిపీఠం కింద. ఆ దూడ ముందు వాళ్ళు ఈ పనులు చేస్తున్నారట. కాగా యెహోవా మోషేతో ఇట్లను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశంలో నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. యెహోవా దేవుడు ఇవన్నీ చూడట్లేదా? తెలియదా ఆయనకి? పైనున్న కొండ మీద దేవుడు మోషేతో మాట్లాడుతున్న సర్వము ఎరిగిన దేవుడు, సర్వము చూడగల దేవుడు. మరి ఆయన చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే కింద వెళ్ళి చూడు ఏం చేస్తున్నారు. వాళ్ళందరూ చెడిపోయారు. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతు పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓయి ఇజ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకోండి. వాళ్ళు కింద ఏం చేస్తున్నారు? మోషే, నీకు తెలుస్తుందా? వాళ్ళు ఒక దూడను చేసుకున్నారు, వాళ్ళు దానికి సాగిలు పడుతున్నారు. ఐగుప్తులోంచి రప్పించిన దేవుడు ఈ దేవుడు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి యెహోవా ఇట్లను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరుకుండము, నా కోపం వారి మీద ఉండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేసింది మోషేతో చెప్పు. నేను ఇంత చేసినా కూడా వాళ్ళు మళ్ళీ తొలగిపోయారు. వీళ్ళకి ఎంత చేసినా ఎన్నిసార్లు సనిగున్నారో కదా మోషే మీద. వాళ్ళు ఎన్నిసార్లు దేవునికి విరోధంగా సనిగారు. మరి దేవుడు అంటున్నాడు, నాకు విసుగు పుట్టిపోయింది మోషే, ఎంత చేస్తున్నాను వాళ్ళ కోసం. ఇప్పుడు చూసావా? మరి ఆ దూడంట వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చింది. నువ్వు కామ్గా ఉండు, ఈ జనాలందరినీ నేను నాశనం చేసేసి ఏమన్నా అంటే నీ ద్వారా నేను ప్రజలను గొప్ప జనంగా చేస్తాను అని అంటున్నాను. నిన్ను గొప్ప జనంగా చేసిన మోషేతో చెప్పగా వాళ్ళందరినీ చంపేస్తాను, కాల్ చేస్తాను. ఇక నుంచి ఇజ్రాయేల్ అంటే నీ నుంచి వస్తారు, నీ జనంగా వరకే ఉంటారు అని చెప్పినప్పుడు మోషే తన దేవుడైన యెహోవాని బ్రతిమాలుకొని, అప్పుడు మోషేగా దేవుడితో బ్రతిమాలుతున్నాడంట, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం ఉండనేలా. దేవా, నువ్వే కదయ్యా అంత ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని విడుదల చేసింది. మరి నువ్వు కోపపడితే ఎట్లయ్యా? తండ్రివి నాయన, బిడ్డలము, నువ్వు నీ కోపం మా మీద ఉంటే ఎలా, కోపపడితే ఎలా అని అడుగుతున్నారంట. ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లును కీడు కొరికే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకునే వాళ్ళను. దేవా, ఇప్పుడు నువ్వు వాళ్ళందరిని చంపేస్తే ఐగుప్తులో ఉన్న మనుషులు ఏమనుకుంటారు? ఆ దేవుడు వాళ్ళని నాశనం చేయడానికే, వాళ్ళందరినీ చంపేయడానికే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారనుకుంటారు, చెప్పుకుంటారు. దేవా, మరి ఇంత ప్రయాసం అంతా వ్యర్థమైపోతుంది కదా ప్రభా అన్నాడంటే, నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాన్ని గూర్చి సంతాపమును
దేవా ఇంకొక్కసారి ఆలోచించయ్యా ప్రభువా, ఇంకొక్కసారి మీరు ఆలోచించండి, మీ కోపాన్ని తగ్గించుకోండి ప్రభువా. ఇలాగే ఒకసారి అబ్రహాం దేవునితో అడిగాడు కదా, దేవా నీతిమంతులు ఒక 50 మంది ఉంటే సొదొమ గొరొమ పట్టణాలని దేవుడా రక్షిస్తావా? 40 మంది ఉంటే రక్షిస్తావా? 30 మంది ఉంటే రక్షిస్తావా ప్రభా? 20 మంది, 10 మంది, చివరికి 5 నీతిమంతులు ఉన్నా కూడా రక్షిస్తావా అని బతిమలాడుకున్నాడు కదా. అలాగే ఇక్కడ మోషే గారు బతిమలాడుతున్నారు, దేవా ఎంత చెడుగా చెప్పుకుంటారు కదా నాయన, నువ్వెన్ని సహించావు, వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా సహించావు కదా దేవుడా. మరి ఇదొక్కసారి నాయన వాళ్ళని క్షమించి ప్రభువా. అందరూ ఏమనుకుంటారు, దేవుడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మొత్తాన్ని చంపేశారని అది ఎంత చెప్పుకుంటానే ఉంటారు కదా, వాళ్ళు తరతరాలా చెప్పుకుంటారు కదా దేవుడా. అలా దేవుడా ఇంకొక్కసారి మా బిడ్డలను క్షమించు, మా ప్రజలను మీరు క్షమించు ప్రభువా అన్నాడంట. నీ సేవకులైన అబ్రహాం, ఇస్సాకును, ఇజ్రాయెల్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. వాడి సంతానమే కదా మేమంతా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు నేను చెప్పుకున్నావు కదా ప్రభువా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అంట. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానానికి ఇచ్చిదనని వారు నిరంతరము దానికి హక్కుదారులు గురని వారితో నీతో ప్రమాణం చేసి చెప్పితివని. ఏం చెప్తానంటే, దేవా నువ్వు చెప్పావు కదా, పాలు తేలు ప్రవహించే కనాన్ దేశంలో ఉంచుతా అని చెప్పావు కదా, ఎన్ని ప్రమాణాలు చేశావు కదా నేను అబ్రహాంకి, ఇస్సాకుకి. మరి దేవా ఇప్పుడు ఇలా చంపేస్తే ఆ ప్రమాణంకి విలువే ఉంటుంది ప్రభా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా, నీ ప్రజలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా అని అడుగుతున్నాడంట. అంతటా యెహోవా తన ప్రజలకు చెప్పిన కీడుని గూర్చి సంతాపడు. అప్పుడు యెహోవా దేవుడు అనుకున్నాడంట, అయ్యో నిజమే కదా, నా కోపము తగ్గించుకోవాలి. రోషం గల దేవుడు అంటున్నాడు దేవుడు. ఆ రోషానికి కూడా దేవుడు అంట మోషే గారి బ్రతిమాలినప్పుడు ఆ రోషాన్ని తగ్గించుకున్నాడు, ఆ మహాకోపాన్ని తగ్గించుకున్నాడు. మరి ఎంత మంచిగా మోషే ఎంత మంచిగా దేవునితో ఉంటే, ఎంతగా అభిమానించే దేవుడుగా ఉంటే, దేవునికి లోబడి ఉంటే చెప్పినప్పుడు మాట వింటాను కదా కదా నిజమే కదా. ఒక్కోసారి కూడా మనకు కోపం వచ్చినప్పుడు పక్కన వాళ్ళు వదిలేసేయబ్బా, కొంచెం వదిలేసే, చూడు పోను వదిలేసే. ఇంట్లో కూడా తండ్రి పిల్లల మీద కోప్పడ్డప్పుడు తల్లి వదిలేసేయబ్బా కొంచెం అన్నప్పుడు తండ్రి ఆలోచిస్తాడు కదా. నిజమేనా? ఒక ఫ్రెండ్ చెప్పినప్పుడు ఇంకో ఫ్రెండ్ ఆలోచించడా? నిజమే కదా. ఇలాగ కూడా దేవుడు మరి మోషే గారు చెప్పినప్పుడు దేవుడు తన కోపాన్ని అణచుకున్నారంట. ఎంత గొప్ప దేవుడు కదా. ఆయనకున్న కోపానికి ఆ రోజు మొత్తం ఇజ్రాయేల్ అందరూ కాలిపోయి ఉండేవాళ్ళు, కోపం చేత కాల్చేస్తా అన్నాడు దేవుడు. మరి అలాంటి దాన్ని మోషే గారు దేవుడు కోపాన్ని చల్లార్చాడు, బతిమలాడుకున్నాడు, వినయంగా బతిమలాడుకున్నాడు. దేవా 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 నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి, నీ ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకో ప్రభువా. నువ్వు వాళ్ళకి ఇచ్చిన నాయన తండ్రి, మరి అబ్రహాం, ఇస్సాకులకు నాయన తండ్రి మీరు వాగ్దానం చేశారు కదా నాయన, మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి అని చెప్పి మోషే గారు అడిగినప్పుడు యెహోవా దేవుడు తన కోపం చల్లార్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ వాక్యం విన్నందుకు నాయన తండ్రి ప్రతి ఒక్కరిని దీవించి కాపాడి ప్రభువా. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును కాక. ఆమేన్.